అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. ముందుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి కంగ్రాచులేషన్స్ చెప్తుంది మనం టీవీ. మనం టీవీ ప్రేక్షకుల తరపున, మనం టీవీ తరపున ముందుగా కంగ్రాచులేషన్స్ చెప్తుంది మనం టీవీ ఫర్ ద గెట్టింగ్ అవార్డ్ గద్దర్. ఎస్, ఇక విషయానికి వస్తే ఒక బ్రేకింగ్ న్యూస్తో మీ ముందుకు వచ్చాం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి గద్దర్ అవార్డుల ప్రకటన జరిగింది. దీనికి సంబంధించి జ్యూరీ చైర్మన్ జయసుధ గారు డీటెయిల్స్ ప్రకటించడం జరిగింది. దీనిలో గద్దర్ అవార్డులో భాగంగా ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ఎంపిక చేశారు. ఇక ఉత్తమ చిత్రంగా కల్కిని ఎంపిక చేస్తున్నట్లు జయసుధ గారు ప్రకటించడం జరిగింది. ఇంకా కొంత లిస్ట్ ఉంది. దాని గురించి మాట్లాడే ముందు అల్లు అర్జున్ గురించి, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం గురించి కొన్ని కీలక విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. పుష్ప 2 సినిమాకి ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు పొందినటువంటి అల్లు అర్జున్ ఏదైతే 69 సంవత్సరాలుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరికీ సాధ్యం కాని ఒక ఘనతనైతే, ఆ కీర్తినైతే పొందాడు అల్లు అర్జున్. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ గద్దర్ అవార్డులలో కూడా ఉత్తమ నటుడిగా పుష్ప 2 మూవీకి గాను అల్లు అర్జున్ ఎంపిక చేస్తున్నట్లు ఇప్పటికే జయసుధ గారు ప్రకటించడం జరిగింది. ఎలా చూడాలి ఏంటి? ఒక తెలుగు వాడికి జాతీయ అవార్డు వచ్చింది తొలిసారిగా. అవును, అది కూడా అల్లు అర్జున్ అందుకున్నారు. తర్వాత ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ ఫస్ట్ టైం అనౌన్స్ చేయటం. సో మొట్టమొదట ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ తీసుకుంటున్నాడు. అందుకు అతనికి కానీ అతని అభిమానులకు కానీ మనం కంగ్రాట్స్ చెప్పాలి. సో కాకపోతే అల్లు అర్జున్కి అవార్డు రావటాన్ని నేను స్వాగతిస్తాను. కానీ పుష్ప 2 సినిమా ద్వారా లేదా పుష్ప సినిమా ద్వారా ఈ అవార్డు రావటాన్ని వ్యతిరేకిస్తాను. ఎందుకు పుష్ప సినిమాని వ్యతిరేకిస్తున్నానంటే అని గతంలో కూడా అనేక వీడియోలో చెప్పున్నాను. పుష్ప సినిమా అనేది యాంటీ సోషల్ ఎలిమెంట్. నేను అల్లు అర్జున్ కానీ అల్లు అర్జున్ నటనకు కానీ వ్యతిరేకిని కాదు. కానీ అదే వేదం సినిమాకి వచ్చింది అనుకో, నేను చాలా ఆనందపడతా, నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ ఈ పుష్ప 2 సినిమా అనేది అది హీరో క్యారెక్టర్ కాదు, అది విలన్ క్యారెక్టర్. అడవుల్ని నరికేసి ఎర్రచందనాన్ని బయట దేశాలకు తరలించేసి అక్కడ వచ్చిన డబ్బుల ద్వారా ఇక్కడ ప్రభుత్వాన్ని మార్చడానికి ప్రయత్నం చేసినట్టు క్యారెక్టర్. మరి విలనిజం సినిమాలో లేదా అంటే గతంలో కూడా చాలా సినిమాలో విలనిజం ఉంది. కానీ ఆ విలనిజం హీరోయిజం వ్యతిరేకిస్తుండేది. ఇప్పుడు సహజంగా తెలుగు సినిమాల నైజం ఎలా ఉంటుందంటే, విలన్ తప్పు చేస్తూ ఉంటే హీరో దాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని కట్టడి చేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ హీరోనే విలనిజం చేస్తూ ఉంటాడు, స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు, బయట చేశారు తరలిస్తూ ఉంటాడు. అది హీరోయిజంగా చెప్పబడింది, అది విలనిజం. కథను కూడా హీరోలు ఫస్ట్ విలన్ గా ఉన్నప్పటికీ కూడా తర్వాత మారిపోతారు. మారిపోయి తప్పు జరిగింది, ఇలా చేయకూడదని చెప్తా ఉంటారు. కానీ ఇక్కడ అలా చెప్పబడలేదు. ఇప్పటివరకు 2 వర్షన్లు వచ్చాయి, పుష్ప 1, 2 వచ్చాయి. ఇప్పటి వరకు ఆ 2 సిరీస్లో కూడా చెప్పబడలేదు హీరో చేస్తుంది తప్పు. భారతదేశం యొక్క అటవీ ఉత్పత్తిని బయట దేశాలకు తరలించేసి, ఎందుకంటే దాన్ని కట్టడి చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత తిప్పలు పడుతుందో మనకు తెలుస్తుంది. అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కృషి ఏది, ఎర్ర చందనాన్ని బయట దేశాలకు తరలించకుండా ఆల్రెడీ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది నేపాల్ తరలిస్తే దాన్ని వెనక తీసుకురావడం కోసం తీసుకున్న చర్యలు ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు దాన్ని సినిమాలు ఎలివేట్ చేయాలి. సహజంగా సినిమాలు అంటే ఏంటి, సమాజంలో జరుగుతున్న అనేక విషయాల్ని వెలిగొత్తి చాటి నీతిని ధర్మాన్ని ప్రజలకు బోధించేవి. ఎంటర్టైన్ చేస్తూనే, ఒకవైపు ఎంటర్టైన్ చేస్తూనే ఇంకోవైపు ఎంటర్టైన్మెంట్లోని ఏదో ఒక నీతి సత్యాన్ని ప్రజలకు అందించేది సినిమా. కానీ ఈ మధ్య సినిమాకి బాధ్యత లేకుండా పోయింది. మేము కేవలం ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళం, మాకే బాధ్యత లేదు, సినిమాలో కంటెంట్ ఎలా ఉండనియండి, అది మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం క్రియేట్ చేయబడింది అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఈ పుష్ప 2 సినిమాలో ఏకంగా పోలీసు క్యారెక్టర్ను అవమానిస్తూ అనేక సీన్లు ఉన్నాయి. పోలీసుని అవమానించ, ఇప్పుడు పోలీసుని అవమానించిన ఒక క్యారెక్టర్కి, నేను అల్లు అర్జున్ కాదు, పుష్ప అనే ఒక క్యారెక్టర్కి ఎలా అవార్డు ఇస్తారు ప్రభుత్వం? పోలీసుని అవమానించిన ఒక క్యారెక్టర్ ప్రభుత్వం ఎలా అవార్డు ఇస్తుంది? అసలు ఎందుకు అవార్డు ఇస్తుంది? ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను, డే 1 నుంచి డిమాండ్ చేశాను, పుష్ప సినిమాని బ్యాన్ చేయాలి, పుష్ప సినిమాకి వచ్చిన కలెక్షన్స్ అన్నింటిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి, అలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ సినిమాగా రావడానికి వీల్లేదు, దాన్ని ఖచ్చితంగా సినిమా చేసినటువంటి డైరెక్టర్ని, నిర్మాతని అరెస్ట్ చేయాలి, వాళ్ళు ఇంకొకసారి ఇలాంటి సినిమాలు రూపొందించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కాదు, ఇప్పుడు ఎగ్జాంపుల్ పోర్న్ కంటెంట్ ఉంటుంది, పోర్న్ కంటెంట్ నిషేధం. మేము ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం అంటే కుదరదు, నిషేధం. ఎందుకంటే సమాజంలో ఒక రాంగ్ కంటెంట్ పోతుంది కాబట్టి. ఇప్పుడు అనేక సైట్లు ఉంటాయి, ఒక రాంగ్ ప్రొజెక్షన్ చేసే సైట్స్ ఉంటాయి, అవన్నీ బ్యాన్. ఎందుకు? సమాజంలోకి తప్పుడు సంకేతాలు పంపుతున్నాయి కాబట్టి. అలానే ఇలాంటి సినిమాల ద్వారా కూడా ఒక తప్పుడు కంటెంట్ పంపకూడదు కదా. నువ్వు ఆ వెబ్సైట్ని ఎలా బ్యాన్ చేసావో సినిమాకు కూడా ఉండాలి కదా. అసలు ఈ సినిమాని సెన్సార్ చేసింది ఎవరు? ఈ సినిమాని సెన్సార్ చేసేటప్పుడు పోలీసులను అవమానించి హీరోయిజమై ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తే దాన్ని హీరోయిజంగా చూపిస్తే
అంటే ఎర్రచందనాన్ని గతంలో ఏ సినిమాలో స్మగ్లింగ్ జరిగిందంటే చేశారు, చేసిన వాడిని విలను అన్నారు, దాన్ని ఎదుర్కొన్న వాడిని హీరో అన్నారు. కానీ ఇక్కడ హీరోనే విలన్ని దాన్ని చేసినటువంటి పరిస్థితి, ఆ క్యారెక్టర్కి జాతీయ అవార్డు వస్తున్న పరిస్థితి నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. మీరే కాదు, చాలా మంది ప్రముఖ తెలుగు నటులు కూడా ఈ దొంగ క్యారెక్టర్ కి, ఈ స్మగ్లర్ క్యారెక్టర్ కి ఉత్తమ నటుడు, జాతీయ ఉత్తమ నటుడు వచ్చినప్పుడు కొంత అసహనం వ్యక్తం చేశారు. అయితే బహిర్గతంగా దాన్ని ప్రకటించకపోయినప్పటికీ కొంత అసహనానికి గురయ్యారు. అంటే హీరో క్యారెక్టర్ అంటే ఇదా, పాజిటివ్ కారణాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా హీరోయిజం అంటే అలా ఉండాలి, హీరోయిజం అంటే ఇలా ఉండాలని చెప్పేసి కొంత పాజిటివ్ సమాచారాన్ని, పాజిటివ్ మెసేజ్ ని ప్రజలకు ఇచ్చే విధంగా హీరోయిజం ఉంటే బాగుంటుంది. కానీ ఒక స్మగ్లర్ క్యారెక్టర్ కి, అది కూడా జాతీయ ఉత్తమ నటుడు, అది కూడా 69 సంవత్సరాల మొట్టమొదటి అవార్డు రావడంతో కొంతమంది కొంత డిప్రెస్, అంటే అదొక అసహనానికి అయితే గురయ్యారు. యాక్చువల్గా ఏంటంటే పవన్, సినిమాలు అనేవి సమాజాన్ని, జనాన్ని ప్రభావితం చేసే అంశాలు. హీరోలు సమాజాన్ని, జనాన్ని ప్రభావితం చేస్తారు, హీరోయిజం ప్రభావితం చేస్తాయి. వాళ్ళు చెప్పే మెసేజ్లు కావచ్చు, వాళ్ళు చెప్పే అంశాలు కావచ్చు, వాళ్ళు చూపించే అంశాలు కావచ్చు, ఖచ్చితంగా సమాజాన్ని ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు అల్లు అర్జున్ సంబంధించిన అనేక డైలాగులు గతంలో జనంలో పెద్ద వైరల్ పాయింట్స్ గా పోతుండే. ఎందుకు? అల్లు అర్జున్ నోటి నుంచి వచ్చాయి కాబట్టి. అలానే చాలా మంది బాలకృష్ణ సినిమా డైలాగ్ కావచ్చు, అనేక మంది సినిమా డైలాగులు జనంలోకి విరివిగా వెళ్తూ ఉంటాయి. అంత ప్రభావితం చేసే వ్యక్తులు ఎలా నటించాలి, ఎలా నటించకూడదు, ఏ అంశాన్ని ముట్టుకోవాలి, ఏ అంశాన్ని ముట్టుకోకూడదు, ఒక గీత గీసుకోవాలి. గీత లేనప్పుడు రోడ్డు మీద తిరిగే స్వేచ్ఛ ఉంది, స్వేచ్ఛను కాదని లేదు. కానీ బట్టలు ఇప్పుకొని తిరిగితే న్యూసెన్స్ అంటారు, అంతే కదా, న్యూసెన్స్ అంటారు. స్వేచ్ఛ వేరు, స్వేచ్ఛకి పరిమితులు ఉండటం వేరు. పరిమితుల్లో నుంచే నీ స్వేచ్ఛ ఉండాలి. అపరిమితమైనటువంటి స్వేచ్ఛ విధ్వంసానికి దెబ్బతీస్తుంది. ఇప్పుడు సినిమాలో కూడా మాకు సినిమా తీసుకునే హక్కు ఉందా అంటే ఉంది, ఏదైనా ఎంటర్టైన్ చేసే హక్కు ఉందా అంటే ఉంది, దాని ద్వారా ప్రజలు ఎంటర్టైన్ చేస్తూ మేము డబ్బులు పొందే హక్కు ఉందా అంటే ఉంది. సినిమా బిజినెసే. కానీ నువ్వు సినిమాని బిజినెస్ చేసుకునే క్రమంలో, ప్రజలను ఎంటర్టైన్మెంట్ చేసే క్రమంలో సమాజానికి ఉపయోగపడేది మాత్రమే నువ్వు చూపించాలి. సరే, ఎటకేలకు పుష్ప 2 మూవీకి 2 అవార్డులు సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్. సంతోషం కాదు, ఐ వెరీ సాడ్. ఓకే, ఆయన ఫ్యాన్స్ కానీ కొంతమంది లేదు, ఫ్యాన్స్ కూడా సాడే. ఎందుకంటే ఫ్యాన్స్ అల్లు అర్జున్ నుంచి ఇలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేస్తారని అనుకోను. అల్లు అర్జున్ వేదం తీశాడంటే, అంతకుముందు గంగోత్రి తీశాడంటే, అంతకుముందు అనేక సినిమాలు తీశాడంటే, చాలా సినిమాలు ఉన్నాయి అల్లు అర్జున్ గారి, చాలా సినిమాలు ఉన్నాయి, అవన్నీ సూపర్ సినిమాలు, మంచి సినిమాలు, లాంటి మంచి నటన చూపించినటువంటి అలాంటి సినిమాలకి అవార్డు వచ్చుంటే ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీ. ఎందుకంటే ఫ్యాన్స్ అంటే సమాజంలో భాగమే, ఫ్యాన్స్ వేరు కాదు. ఒక యాంగిల్ మాట్లాడుకున్నాం దీని గురించి. ఇంకొక రెండో యాంగిల్ కూడా ఉంది. పుష్ప 2కి అవార్డు రావడం వెనక, అది కూడా అల్లు అర్జున్ కి ఉత్తమ నటుడిగా ఫస్ట్ గద్దర్ అవార్డు ప్రకటించిన నేపథ్యంలో ఈ అవార్డు రావడం కొంత చర్చనీయాంశం అవుతుంది. ఎందుకు అంటే, గత తెలంగాణ ప్రభుత్వానికి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి అల్లు అర్జున్ మధ్యలో లాస్ట్ ఇయర్ మనం ఎంత పెద్ద ఇష్యూ నడిచిందో మనం చూసాం. అది ప్రభుత్వానికి అల్లు అర్జున్ అని చెప్పలేం, కానీ బయటికి ఎలా పోర్ట్రేట్ అయిందంటే అలానే పోర్ట్రేట్ అయింది. అలా పోర్ట్రేట్ కావటమే ఉంది. డైరెక్ట్ గా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు పుష్ప 2 రిలీజ్ సందర్భంగా జరిగిన సంఘటన గురించి క్లియర్ గా వివరిస్తూ అల్లు అర్జున్ ని తప్పు పట్టే ప్రయత్నం చేశారు. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి తను కరెక్టే, ప్రభుత్వమే తప్పు అనే రకంగా తను ప్రెస్ మీట్ పెట్టే ప్రయత్నం చేశారు. అసెంబ్లీలోనే ప్రకటించారు రేవంత్ రెడ్డి గారు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. తర్వాత దాన్ని ఖండిస్తూ, రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాన్ని ఖండిస్తూ అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయిందో మీకు ఒక వీడియో చూపించే ప్రయత్నం, ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఆ వీడియో ఒకసారి చూసాక దాని గురించి మాట్లాడుకుందాం. ఎందుకు స్టార్ట్ అయింది ఆ ఇష్యూ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ అవార్డు దానికోసమే ప్రకటించారా, దాన్ని సద్దుమనగడం కోసం ఎలాంటి విషయం ఏంటంటే, ఆ ఇష్యూ ఆ రోజు అల్లు అర్జున్ గారు రోడ్ షో చేయటం ఫలితంగా, పర్మిషన్ లేని రోడ్ షో చేయటం ఫలితంగా జరిగింది అనేటువంటిది ఉన్నటువంటి ఆరోపణ. అయితే దాని మీద కేసు నమోదు చేశారు. సరే, జైలుకి వెళ్ళారు, బెయిల్ మీద బయటకు వచ్చారు. సరే, ఆ కేసు ఇప్పటికీ ఉంది, ఇంకా కేసు ఏమి కొట్టేబడలేదు. ఇప్పుడు అలాంటి సినిమాకి అవార్డు ఇవ్వటం అవసరమా? తెలంగాణ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఆ సంఘటనలో గాయపడ్డటువంటి వ్యక్తి ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు, ఇంకా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు, ఇంకా అతను క్యూర్ కాలేదు. ఎవరైతే అల్లు అర్జున్ ఆ రోజు చేసినటువంటి ఆ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట ఏదైతే ఉందో, ఆ తొక్కిసలాటలో గాయపడ్డటువంటి పిల్లవాడు ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు. ఓకే, దానికి ముందు అల్లు అర్జున్ గారు ఒక ఈవెంట్లో ఈ ఈవెంట్లోని పుష్ప 2కి సంబంధించిన ఈవెంట్లో మాట్లాడేటప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి పేరు మర్చిపోయారని చెప్పేసి ఒక పెద్ద వివాదమే రేగింది. దాని తర్వాతే ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇంకా ఆ కక్ష మనసులో పెట్టుకొని ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించింది పుష్ప 2 మూవీ మీద, అల్లు అర్జున్ గారి మీద అని చెప్పేసి ఆ తర్వాత ఆయన జైలుకి వెళ్ళడం జరిగిందని చెప్పడం జరిగింది. ఆ వీడియో కూడా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నేను. And the government of Telangana
ఫర్ గివింగ్ అస్ అ స్పెషల్ ప్రైజ్. వాళ్ళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్, ముఖ్యమంత్రి సారీ మాట్లాడి గొంతు ఆరిపోయింది. ఐ లైక్ టు కంటిన్యూ ఫ్రమ్ వేర్ ఐ స్టాప్. చూసారు కదా, ఇది ఈ చిన్న వీడియో క్లిప్ వైరల్ అవ్వటం వల్ల ఇదే దానికి కక్షపూరితంగా వ్యవహరించడానికి కారణం అని అప్పట్లో, అంటే ఆ ఇష్యూ జరిగినప్పుడు, తేజ్ ఇష్యూ జరిగినప్పుడు, ఇప్పుడు ఈ ఇష్యూని ముందు పెట్టడం ఫలితంగా ఆ రోజు రిలీజ్ రోజు ఒక మదర్ చనిపోవటం, ఒక కిడ్ హాస్పిటల్ కాదు కావటం, ఆ ఇష్యూని తగ్గించినట్టు అవుతుంది. ఈ ఇష్యూ వల్ల కేసు పెట్టారని నేనైతే అనుకోలేదు. ఎందుకంటే సహజంగా సోషల్ మీడియాలో పద్దాన్ని లింక్ పెట్టే ప్రయత్నం చేస్తారు కాబట్టి లింక్ పెట్టారు. కానీ ఆ ఇష్యూ చాలా పెద్దది. ఆ రోజు జరిగిన తొక్కిసలాట, ఆ తొక్కిసలాటలో ఒక మహిళ మరణించడం, తర్వాత వాళ్ళ కిడ్ హాస్పిటల్ కాదు కావటం, ఇప్పటికీ హాస్పిటల్లోనే ఉండటం అనేటువంటిది నిజానికి మనం అందరం బాధపడాల్సినటువంటి సన్నివేశం అది. దానివల్లే కేసు పెట్టారు. అది పెద్ద సన్నివేశం. ఆ సన్నివేశానికి ఈ సన్నివేశాన్ని జోడించడం అనవసరాన్ని నేనైతే అనుకున్నాను. ఆ రోజు అల్లు అర్జున్ గారు ప్రవర్తించిన తీరు కానీ, ఆ సంఘటన జరిగిన తర్వాత కూడా ఆ సంఘటన పట్ల ప్రవర్తించిన తీరు కానీ ఏమాత్రం బాగలేదు. ఈవెన్ దో ఆయన ఫస్ట్ రోజు ప్రకటించిన పరిహారం కూడా చాలా వివాదంగా మారింది. తర్వాత నాలాంటి వాళ్ళు అనేక మంది ప్రశ్నించిన తర్వాత ఆయన పరిహారాన్ని పెంచడం కూడా జరిగింది. సో పెంచడం జరిగింది. పూర్తిగా అతన్ని హాస్పిటల్ ఖర్చు మొత్తం నేను చూసుకుంటానన్నారు. తర్వాత నిజంగానే కొంత చూసుకున్నారు. తర్వాత ఆయన హాస్పిటల్కి పోయి కూడా పరామర్శించడం జరిగింది. వాళ్ళ ఫాదర్ కూడా పోయి పరామర్శించడం జరిగింది. చెక్కును కూడా అల్లు అరవింద్ గారు దిల్రాజ్ చేతుల మీదుగా అందించడం జరిగింది. దానికంటే ముందు అనేక వివాదాలు, అనేక ప్రశ్నల్ని అల్లు అర్జున్ ఎదుర్కోవడం జరిగింది. ఆ ప్రశ్నల ఫలితంగా వివాదం పెరిగి పెద్ద అయిన తర్వాత అల్లు అర్జున్లో కొంత మార్పు వచ్చింది అనేది అనుకున్నాం. సరే, మార్పు వచ్చింది కదా అని పాత విషయాలు తోడటం మనకి ఇష్టం లేదు కానీ వదిలేసాం. కానీ ఇప్పటికీ పాపం బాధాకరం ఏంటంటే ఆ బాబు అయితే ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు, ఇంకా కోలుకోలేదు. ఇప్పుడు నిజంగా ఈ జరిగిన సంఘటన నుంచి ప్రతి హీరో కూడా నేర్చుకోవాల్సిందంటే, మనం సినిమా మీద హీరో, తెర మీద మాత్రం హీరో, బయట సమాజంలోకి వచ్చినప్పుడు చట్ట ప్రకారం పోవాల్సిందే, పోలీసులు లెక్క ప్రకారం పోవాల్సిందే. మన హీరో కదా, మన చేతులుపితే జనం వస్తారు కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే జైలు జీవితాన్ని చూడాల్సి వచ్చింది. అల్లు అర్జున్ గారు ఒక పూట జైలు జీవితాన్ని చూశారు. ఇప్పుడు ఈ అవార్డు ప్రకటించడం వెనక కూడా, అంటే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు కదా అల్లు అర్జున్ మీద ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత కొంత, అంటే రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు, కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అల్లు అర్జున్ మీద అని వార్తలు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు అవార్డు ప్రకటించడాన్ని ఎలా చూడాలి? అంటే ఏ ఇష్యూకి ఆ ఇష్యూగా చూడాలి. ఇప్పుడు సరే, పొలిటికల్ గా చూసినప్పుడు ఇద్దరి మధ్య సయోధ్య కుదిరిందా? ఎందుకంటే ప్రభుత్వం ఎవరికి అవార్డు ఇవ్వాలన్నా ముఖ్యమంత్రి పర్మిషన్ ఖచ్చితంగా ఉంటది. అంటే మామూలుగా ఉండకూడదు, సొంత ప్రతిపత్తి ఉండాలి వ్యవస్థలకి. ఎలక్షన్ జరిగిన తర్వాత ముఖ్యమంత్రి ఖచ్చితంగా తీసుకెళ్తారు. మరి ఆ సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ఓకే క్యారీ ఆన్ అన్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య ఒక సయోధ్య వాతావరణం కుదిరింది అనేది అనుకోవాలి. మోస్ట్లీ అనుకున్న సమాచారం కూడా దిల్రాజు అల్లు అరవింద్ గారు, అంటే అరవింద్ గారి ద్వారా మాట్లాడించి రేవంత్ రెడ్డి గారితో సయోధ్య కుదిరించారు. వాళ్ళ మధ్య వివాదాన్ని ముగిసేలా చేశారు. ఒకరినొకరు అనుకోవటం ఆ రోజు నుంచే లేదు అనేటువంటిది అందరూ అనుకుంటున్నమాట. సరే, ఏది ఏమైనా అవి నిజాల అబద్ధాల ఇవన్నీ పక్కన పెట్టేసి, కానీ ఏది ఏమైనా ఈ పుష్ప 2కి రావటాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ముందు అసలు విషయాన్ని మాత్రం చాలా గట్టిగా సమాధానం చెప్పాలి. మీరు కూడా దయచేసి కామెంట్ చేయండి. ఎందుకంటే గద్దర్ తెలంగాణ ఉద్యమకారుడు. ఆయన పాటతోనే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఏ రకంగా ఉంటుంది అన్నట్టు అందరికీ తెలుసు. అందుకే ఆయన పేరు ఉండాలని అవార్డు ప్రకటించారు. ఆయన పేరుతో ప్రకటించిన మొట్టమొదటి అవార్డు ఒక రాంగ్ కంటెంట్ కొనటం, ఒక రాంగ్ పర్సన్కి ఇవ్వటం. అంటే రాంగ్ పర్సన్ అంటే మళ్ళీ అల్లు అర్జున్ క్యారెక్టర్ గురించి చెప్తారు. క్యారెక్టర్ల గురించి అల్లు అర్జున్ పోషించిన పాత్ర గురించి మాత్రమే రాంగ్ పర్సన్ అంటే, రాంగ్ క్యారెక్టర్ అంటే కేవలం ఆ క్యారెక్టర్ పుష్ప క్యారెక్టర్ మాత్రమే. అల్లు అర్జున్కి ఇవ్వటాన్ని నేను వ్యతిరేకించట్లేదు. ఒక మంచి సినిమాకి ఇచ్చుంటే చాలా బాగుండేది. నేను అసలు పుష్ప సినిమా అనేది వద్దు అని డిమాండ్ చేసే వ్యక్తి నేను. పుష్ప సినిమాకి వచ్చిన కలెక్షన్స్ ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేసే వ్యక్తి నేను. దయచేసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. మనం గుడ్డిగా ఒక వ్యక్తిని ఫాలో కావటం కాదు, తప్పును తప్పుగా చూడగలగాలి, ఒప్పును ఒప్పుగా చూడగలగాలి. మన అనుకున్న వాడు కూడా తప్పు చేసినప్పుడు, మన కుటుంబ సభ్యుడు కూడా తప్పు చేసినప్పుడు ఇది తప్పు అని చెప్పగలిగే పరిస్థితిలో మనం ఉండాలి. దయచేసి అల్లు అర్జున్ గారు, దయచేసి మీరు అవార్డు తీసుకోకండి. ఆ క్యారెక్టర్కి అవార్డు తీసుకోవడానికి మీరు అర్హులు కాదు అనేటువంటి నా వ్యక్తిగత అభిప్రాయం. దయచేసి పుష్ప సినిమాలో నటించినందుకు సమాజానికి క్షమాపణ చెప్పండి. ఆ సినిమాను బ్యాన్ చేయమని మాతో పాటు మీరు కూడా గొంతు కలపండి. సమాజంలో మీకు బాధ్యత ఉంది. ఒక హీరోగా కావచ్చు, యాజ్ ఏ సిటిజన్గా కావచ్చు, సిటిజన్ ఆఫ్ ఇండియాగా కావచ్చు, మీకు సమాజంలో బాధ్యత ఉంది. సమాజం మిమ్మల్ని ఎత్తుకోవడం వల్ల, భుజాన్ని ఎత్తుకోవడం వల్ల, పల్లకి మోయటం వల్ల మీరు హీరోగా ఉన్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని, ఏ సమాజం అయితే మిమ్మల్ని పల్లకీలో మోసి హీరోగా చేసిందో ఆ సమాజం పట్ల బాధ్యతగా పుష్ప సినిమాని బ్యాన్ చేయాలని మాతో పాటు మీరు కూడా గొంతెత్తు అరవండి. ఆ సినిమాకు వచ్చినటువంటి ప్రతి రూపాయిని ప్రభుత్వానికి ఇవ్వండి దయచేసి. అలానే
నేను మరోసారి డిమాండ్ చేస్తున్నాను, ఆ రోజు జరిగిన సంఘటనలో కూడా మీ బాధ్యత ఉంది అనేటువంటిది నా ప్రగాఢమైనటువంటి అభిప్రాయం. కాబట్టి మీరు ఆ సినిమాకి తీసుకున్నటువంటి 300 కోట్ల రూపాయలు అని అన్నారు బయటికి, మరి ఎన్ని కోట్లు తీసుకున్నా మీరే చెప్పాలి. ఆ సినిమా తీసుకున్న ప్రతి రూపాయిని కూడా మీ వల్ల గాయపడ్డ చనిపోయిన కుటుంబానికి అప్పచెప్పండి. రూపాయితో సహా ప్రతి రూపాయిని ఆ కుటుంబానికి అప్పచెప్పండి. ఆ కుటుంబానికి 300 కోట్లు ఎందుకు ఇవ్వాలని డిమాండ్ మీకు అనిపించవచ్చు. ఎందుకంటే మొత్తం డబ్బులు కనుక ఇచ్చేస్తే రేపొద్దున ఇంకెవరు కూడా సెలబ్రిటీ అనే పేరున్న వాళ్ళు ఎవరు కూడా సమాజంలో ఎలా బిహేవ్ చేయాలో ఎలా బిహేవ్ చేయకూడదో ఒక పాఠం ఇది. ఒకవేళ సమాజంలోకి వెళ్ళి తప్పు చేస్తే సమాజం ఏ రకంగా రియాక్ట్ అయింది, మనం ఏ రకంగా పనిష్మెంట్ అనుభవించాల్సి వచ్చిందో మనకు తెలిసిద్ది. దానివల్ల మన మీద మనకు కంట్రోల్ వస్తుంది, మన మీద మనకు భయం వస్తుంది, సమాజం మీద భయం వస్తుంది. రైట్ అది రావాలి అని నేను కోరుకుంటున్నా. రైట్. కార్తీక్ అన్న చెప్పినట్లు ఇక ముందైనా ఇట్లాంటి క్యారెక్టర్స్ ఉన్నటువంటి సినిమాల్ని ఎంకరేజ్ చేయకుండా సమాజ హితం కోరే సినిమాలను, అది కూడా హీరోయిజం అంటే పాజిటివ్ కంటెంట్ని, పాజిటివ్ మెసేజ్ని జనంలోకి తీసుకెళ్లే విధంగా హీరోయిజాన్ని చూపిస్తే భవిష్యత్తు తరాలు కూడా మంచిదనే అభిప్రాయాన్ని కార్తీక్ అన్న వ్యక్తం చేయడం జరిగింది. సరే, ఎటకేలకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీలో ఉన్నారు. గద్దర్ అవార్డు పొందినటువంటి అల్లు అర్జున్కి మరొకసారి కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాం. మనం టీవీ తరపున, మనం టీవీ ప్రేక్షకుల తరపున అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాం. ఇక 69వ జాతీయ ఉత్తమ నటుడుగా ఎంపికైన అల్లు అర్జున్కి అప్పుడు కంగ్రాచులేట్ చేశాం. కానీ జస్ట్ పుష్ప 2 మూవీకి ఆ క్యారెక్టర్ రావడం కొంత వ్యతిరేకత మాత్రం మా నుంచి వ్యక్తం అవుతోంది. థ్యాంక్ యూ. చూద్దాం, భవిష్యత్తులో మంచి మంచి సినిమాలు చేయాలని అల్లు అర్జున్ ఆశిస్తున్నాం.